బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఫెంగాల్ తుఫాన్గా మారింది. దీని ప్రభావంతో సిక్కోలు జిల్లాలో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిశాయి. గారా మండలం కళింగపట్నంలో అత్యధికంగా 10.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జలమూరులో 9.75 మిల్లీమీటర్ల వర్షం పడింది. జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో రైతులు వరి పంట కోసి ఉండటంతో తడిసిపోయాయి. మరికొంతమంది ఆదరబాదరగా పొలాల్లో కుప్పలు పెట్టారు. అవి కూడా వర్షం నీటిలో ఉండటంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఈ తుఫానుపై మరింత సమాచారం మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. ఎఫెక్ట్ శ్రీకాకుళం జిల్లాలో మాత్రం పాక్షికంగానే కనబడుతున్న రైతులు మా గుండెల్లో మాత్రం గుబిలు రేపుతుందో మాత్రం చెప్పొచ్చు. ముఖ్యంగా అక్టోబర్ నవంబర్ నెలలంటే సిక్కోలు రైతులు మాత్రం బెంబేలు ఎత్తిపోతున్నారు. గతంలో చూసుకునేసరికి హుదూదు, తితిలి, ఫైలిన్, అలాగే గులాబ్ ఇటువంటి తుఫాన్ల వల్ల వరి రైతులు మాత్రం నష్టపోయారు. ఖరీఫ్ సీజన్లోనే ఈ వర్షాలు రావడం, అదేవిధంగా తుఫాన్లు రావడంతో మాత్రం చేతికి అందిన పంట మాత్రం పోతుందని మాత్రం వాళ్ళు ఇప్పటికే ఇబ్బంది పడుతున్నారు. ఇది చూసుకునేసరికి ఈ పెన్గన్ తుఫాన్ తాలూకా పరిస్థితి తీవ్రంగా ఉండే అవకాశాలు ఉన్నందున ఇప్పటికే సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతం ఉన్న శ్రీకాకుళం జిల్లాలో 192 కిలోమీటర్లలోనే ప్రమాద హెచ్చరికలు మాత్రం జారీ చేశారని మాత్రం చెప్పారు. ఏ మత్స్యకారుడు కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పేసి అధికారులు అప్రమత్తం చేశారు. ఈ తుఫాను వల్ల వర్షాలు కూడా ఎక్కువగా పడే అవకాశాలు ఉన్నాయని మాత్రం ఇప్పటికే జిల్లా యంత్రాంగం తెలిపింది. అదే విశాఖపట్నం వాతావరణ శాఖ కూడా ఇది ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశాలు కూడా ఉన్నాయని మాత్రం తెలపడంతో ఇప్పటికే జిల్లా యంత్రాంగం అప్రమత్తమైందని మాత్రం చెప్పొచ్చు. శ్రీకాకుళం జిల్లాలోని నిన్నటి నుండి రాత్రి 8 గంటల నుండి కంటిన్యూగా వర్షం మాత్రం ఈ డ్రిజలింగ్ రూపంలో పడుతున్నా సరే, ఈ డ్రిజలింగ్ రూపంలో పడుతున్న ఈ వర్షం మాత్రం రైతులు కొంతమంది కోతలు కోసి కళ్ళల్లోనే ఉంచిన ఈ పంట మాత్రం అక్కడే తడిచిపోతుందని మాత్రం తెలుస్తుంది. ఇప్పుడు ఈ వర్షం అంటే కోతలు కోసి మీరు ఓవుల్ని పక్కన పెట్టమని చెప్పారు కదా, ఏం చేయలేదు అలాగే కుప్పలు పెట్టినా సరే ఏముండదు సార్. ధాన్యం మొత్తం తడిసిపోతాయి సార్, ఏముండవు, మొత్తం నానిపోతే ముద్ద అయిపోతాయి. ఏకం రైతుకి కష్టపడే కానీ లాభం ఏమి ఉండదు, చాలా లాభం అయిపోతారు సార్. కుప్పలు వేసినా కూడా రైతు ధాన్యం కొండరు సార్, మార్కెట్లో కొండరు, అడ్డేస్తారు సార్. అవి అడ్డేస్తారు, పక్క అడ్డేస్తారు. రైతు మళ్ళీ ఆత్మహత్య చేసుకునే కారణంకి వస్తుంది. అంటే ఇప్పుడు ప్రభుత్వం కొంటానని కూడా కొంచెం తేమ ఉన్న కొంటానంటుంది. మరి ఇటువంటి ధాన్యం ఎప్పుడైనా తీసుకోలేదు గతంలో? తీసుకోలేదు సార్. చాలా చిప్పులు చాలా సంవత్సరాలు అడ్డేశారు, ధాన్యాలు చాలాసార్లు అడ్డేశారు. అవే ప్రజలు ఆడించుకొని అన్నం వండుకోవడం అవన్నీ చేయడం ఇవన్నీ చేసినారు సార్. అవి చాలా కొనడం చాలా కష్టం సార్. అవి రైతు మళ్ళీ ఆత్మహత్యలు చేసుకోవడము, పురుగుల మందు తాగేయడము, ఇవే చేయడం సార్, ఇంకేం ఉండదు అంతే. ఇది విన్నారు కదా. ఎందుకంటే చూసుకునేసరికి ఈ వర్షం వల్ల రైతుకి నష్టమే తప్ప లాభం లేదని చెప్పేసి ఒక రైతు చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకునేసరికి శ్రీకాకుళం జిల్లాలోని మాత్రం ఈ వర్ష ప్రభావం మాత్రం అంతంత మాత్రంగా ఉన్న ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 38 మండలాల్లోని మాత్రం కోస్టల్ బెల్ట్ అంటే ఇప్పుడున్న ఇచ్చాపురం నుండి నెక్స్ట్ మనకి ఎచ్చర్ల నియోజకవర్గం వరకు చూసుకునేసరికి మొత్తం 11 తీర ప్రాంతాల్లోని మాత్రం ఈ వర్ష ప్రభావం మాత్రం పాక్షికంగా ఉన్నది. మిగతా మండలాల్లో మాత్రం ఆకాశం మాత్రం మేఘావృతమై ఉన్నదని మాత్రం తెలుస్తుంది. ఈ వర్షం వల్ల మాత్రం ఈ తీర ప్రాంతాల్లో ఉన్న వరి రైతులు మాత్రం లబోదిబోం అంటున్నారు. అధికారులు దీని మీద పూర్తి చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే మాకు నష్టం వస్తే అధికారులు ఎవరు రావట్లేదని కూడా రైతులు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఖరీఫ్ సీజన్లో మాత్రం ప్రతి సంవత్సరం ఇదే విధంగా రైతు నష్టపోతున్నాడు మాత్రం తెలుస్తుంది. ఎందుకంటే గతంలో ఖరీఫ్ సీజన్ ఈ అక్టోబర్ నవంబర్లో తుఫాన్లు ఉంటాయి కనుక ముందుగానే ఖరీఫ్కి నీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి చాలా నెలలుగా రైతులు ధర్నాలు కూడా చేశారని మాత్రం మనకు గతంలో తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకుని సరే రాబోయే ఖరీఫ్ సీజన్కైనా సరే అక్టోబర్ నవంబర్లో కోతలు రాకన్నా ఇంటికి పంట వచ్చే విధంగా ఈ ఇరిగేషన్ శాఖ చర్యలు తీసుకుంటే రైతుకి మాత్రం ఎటువంటి ఇబ్బంది ఉండదని మాత్రం తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ పెన్గన్ తుఫాను మాత్రం రైతుల పాలిట గుదిబండగా మారకుండా ఉంటుందని కోరుకుంటూ కెమెరామెన్ గోపితో వరప్రసాద్, HM TV.